హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీ. సో ఇది కూడా కిందకి వెళ్తున్నాను. సో ఇప్పుడే కిచెన్ లోకి వెళ్ళిపోయాను. నైటే నేను గిన్నెలు ఉంటే కడిగి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే బ్రష్ చేయాలి ఫస్ట్. సో గాయ్స్, మొహం అయితే కడిగేసుకున్నాను. చాయ్ ఇందాకైనా చూద్దాం. పాలు కూడా పొంగడానికి వచ్చేసినాయి, చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఈ పొయ్యిని క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడే బ్రష్ చేసేసుకున్నాను. పొయ్యిని క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే పొయ్యి క్లీన్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చాయ్ పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, పాలు తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే చాయ్ పెట్టేస్తున్నాను. అత్తయ్యకి నాకు ఇద్దరికి. సో నేనైతే అలా చాయ్ వేస్తున్నాను అందుకోసమని. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా స్పూన్ పెడతాను, ఎందుకంటే అది పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య గారు అయితే బయట క్లీన్ చేసేస్తున్నారు. బయట నూకేసి సాంపేసి ముగ్గు పెట్టేస్తారు. ఎవ్రీడే తను చేస్తారు. కొంచెం తన హెల్త్ డిస్టర్బుల్ నేను చేస్తాను. మా దేవుంది అనమాట గది. సో నేను క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నాను. మీతో మాట్లాడుతుంటే నేను క్లీనింగ్ చేస్తున్నాను. మా కందిపప్పు సంచి. మా ఇంట్లో అయితే పప్పులు అన్ని సంచిలోనే తీసుకొచ్చి పెడతారు. కందిపప్పు, మినపప్పు, నెక్స్ట్ వచ్చేసి జొన్నలు, రైస్. ఎప్పుడు మా ఇంట్లో సంచి స్టాక్ ఉంటాయి. మా రూమ్ లో ఉన్నాయి, నేను చూపిస్తాను తర్వాత. సో ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి. ఇది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి దేవుని రూమ్. సో ఇదంతా కూడా నూకేసిన తర్వాత చూపిస్తాను సార్. సో అత్తయ్య మనల్ని ముగ్గేయమంటున్నారు, మనం వెళ్ళి ముగ్గేసేద్దాం. చూసేయండి నేను ముగ్గేలేస్తాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చాయ్ అయితే అయిపోయింది. ఇది మనం గ్లాస్ లో పోసేద్దాం. మార్నింగ్ ఈవినింగ్ చాయ్ లేకపోతే అయితే అసలు బ్రెయిన్ పనిచేయదు అనమాట. ఇది ఒక ఎనర్జీ డ్రింక్ అనమాట. చాయ్ అయితే తాగేస్తాం. అయితే పరదలు తీసి మన కటన్స్ పిండడానికి తీసేస్తాం. సో కటన్ అయితే తీపిచ్చేద్దాము. ఇప్పుడు రైస్ పెట్టేద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైస్ పెట్టేసుకున్నాం. నేనైతే రైస్ పెడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీద బియ్యం పెట్టేసి గిన్నెలో టొమాటో చేస్తే అత్తయ్యకి అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మేమైతే రైస్ సాల్ట్ వేస్తాము. సో బిందెలు తోమేటప్పుడే చెప్తాను వచ్చాడు చూపి
ఏంటి ఇంకా సగం రాకుండా పండిస్తుందా ఎందుకు తెమ్మని తాకే తను పడుకుంది అంతే పని పడుకుంది ఇద్దరు పడుకు మంచిగా కరెక్ట్నే ఇవాళ తమకి ఇవాళ సో నేనైతే కప్పులో నైట్ కడిగి పెట్టిన గిన్నెలు ఉంటే అవి సర్దిరేస్తున్నాను అనమాట. ఇక్కడ అక్కడ పెట్టేస్తున్నాను ఇలా అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ అంత గజిబిజి ఉందని చెప్పి సర్దిరేస్తున్నాను అనమాట నేను. సో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కర్రీ పప్పు చేసుకుంటున్నాం. పప్పు. సో ఫ్రెండ్స్ డబ్బాలు కందిపప్పు అయిపోయిందని చెప్పి పప్పు తినకొచ్చాను. కారం ప్యాకెట్. ఇక్కడైతే అన్నం పొంగడానికి సో ఇందులో కందిపప్పు వేసేసి అన్నం వంపేస్తాం. ఓకే ఫ్రెండ్స్ అన్నం వంపుతాం. బట్టరా పైన ఉన్నాయి. నేను అన్నం పంపుతున్నా వస్తా.
మమ్మీ తను వచ్చింది ఫ్రెండ్స్. ఆగుతాను డబ్బా డబ్బా ఇందులో వేసేద్దాము. నువ్వు ఆగు మమ్మీ. ఏంటి పెట్టేసే ఫ్రిడ్జ్. ఏం చూపించాలి? ఒక్క నిమిషం కారం ఉంది ఇది. బాగుంది కన్నపండు. కూర్చుంటావు దీని మీద. పిండేలేదు ఇంకా. వేసేసి పప్పు పై మీద పెట్టి తీసుకొస్తాను. వాటర్ అయితే నేను వస్తాను. ఒక్క నుంచి తను 10 మంది రగ్గులు తీసుకొని వద్దాం. రగ్గులు తీసుకొని వద్దాం. నేనే ఉండు. ఇది వేసి పెట్టేసినా అయిపోతుంది. రగ్గులు చూసుకోవచ్చు. ఇది కదా మళ్ళీ ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. మరి అయిపోతుంది. ఎట్లా చూపించింది లెక్కనే వస్తుంది. సొమ్మంటారా దీని మీద పెట్టానా? పిచ్చి దానిలోకున్న తను. సో గైస్ ఎల్లుండి మా ఇంటికాడ బోనాల పండుగ ఉంది. అందుకే అత్త అయితే ఈరోజు నల్ల వస్తుందని అన్ని రగ్గులు పిండేస్తుంది. మా రగ్గులు కూడా తెచ్చిందంటే సో పైనకి వెళ్తున్నా రగ్గులు తీయడానికి. ఇది మా బెడ్రూమ్. ఉడకవస్తుంది చాలా. రగ్గులు అయితే తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నేనైతే రగ్గులు వేసేసాను వాషింగ్లో. సో గాయస్ వేడి వేడి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా, ముందు నేను కుక్కర్లో పప్పు పెట్టడం. అత్త అయితే తాలింపు వేసేసారు. ఆల్రెడీ చాలామందికి తెలుసు పప్పు తాలింపు ఎలా వేయాలని చెప్పేసి. అన్ని కొంచెం బిజీ ఉండి వీడియో షూట్ చేయలేకపోయాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. బాత్ చేసుకొని అయితే ఫ్రెష్ అయ్యాను. సో ఇప్పుడైతే పైనకి వెళ్దాము. బట్టలు ఆరేసాను అనమాట. మీకు చూపిస్తాను. రగ్గులు పిండాను కదా, ఆ రగ్గుల్ని మీకు చూపిస్తాను. అండ్ ఇగోండి మొత్తం ఈ గోడ నిండా నిండిపోయాయి రగ్గులతోటి. అండ్ పైనకి వెళ్తున్నాను. పైన కూడా చూపిస్తాను మీకు ఎలా ఎండేసాను, ఎలా ఉంది అని చెప్పి. అండ్ మేము ఎన్ని రగ్గులు పిండామని చెప్పేసి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, సండే రోజు మా ఇంటి దగ్గర బోనాల పండగ ఉంది. అందుకోసమని ఈరోజు మా ఇంట్లో అయితే అందరి రగ్గులు పిండేసాము. రేపైతే ఇక మా ఇంట్లో మురుకులు చేసుకుందాము అని అనుకుంటున్నాము. మురుకులు చేసుకొని అండ్ ఇల్లు క్లీన్ చేసుకోవడమే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అయితే మేబీ అదే ఉంటుంది, మేము ఏమేమి మురుకులు చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి.
సో ఇప్పుడైతే కిందికి వెళ్దాము. కింద ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమేస్తే అయిపోతుంది. సో మార్నింగ్ నుంచి ఇంతవరకు చేశాను కాబట్టి నాకైతే ఫుల్ ఆకలేసింది. నేనైతే ముందే తినేసాను అనమాట. అది మాత్రం తినడం వీడియో షూట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. గిన్నెలు అయితే ఉన్నాయి, అన్నీ కడిగేస్తే నా పని అయిపోతుంది. అండ్ తినేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మమ్మీ దోశలు టమాటో చట్నీ చేసిందంట, తినేసి రావడమే అనమాట. అండ్ నాకు ఇక్కడ ఆకలేసిందని చెప్పి నేను అదే పప్పుతోటి తిన్నాను. మా ఇంట్లో ఏంటి అంటే ఆలుగడ్డ కర్రీ, పప్పు రెండు ఉన్నాయి. చూడండి నేనైతే స్పీడ్గా కడిగేసాను. రేపైతే ఇంకా చాలా పని ఉంటుంది. సో టుమారో వీడియో కూడా 2 o'clockకి అప్లోడ్ చేస్తాను. ఈరోజు కూడా మన వీడియోని చూస్తున్న అందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఆలు కర్రీ, పూరి అనమాట. నైట్ పూరి చేసాము. అండ్ పప్పు కర్రీ, పప్పు చారు మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో ఈరోజు ఏంటి స్పెషల్స్ అని చెప్పేసి. నేనైతే క్లీనింగ్ చేస్తుంటే మా అమ్మ షూట్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి, ఇందులో నెయ్యి ఉంది. తర్వాత రైస్. అంతే మా ఇంట్లో ఈరోజు స్పెషల్స్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇలా డైలీ వ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే గిన్నెలు అయితే నేను మొత్తం కడగడం అయితే స్పీడ్గా అయిపోయింది. తర్వాత అయితే నేను పొయ్యి అండ్ వంట బండ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే ఇక కొంచెం రిలీఫ్ అయిపోతుంది. తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాసేపు టైంపాస్ చేసేసి మమ్మీ దగ్గర దోశలు తినేసి వచ్చేసానమాట. మా ఇంటికి వచ్చుకొని వీడియో ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసి కాసేపు పడుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఈరోజు నా డే వ్లాగ్, మార్నింగ్ రొటీన్ అనమాట ఇలా ఉంది. అండ్ ఈవినింగ్ వ్లాగ్ కూడా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఇది ఎవరైతే చూడలేదు వాళ్ళైతే చూసేయండి. తర్వాత అత్తయ్య నేను తీసుకొచ్చి బిందెలు అయితే లోపల పెట్టేశాము, వాటర్ పట్టి పెట్టినాయి. పిల్లలైతే ఇక టీవీలో బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒక సాంగ్స్ పెట్టుకుంటారు. చెత్త అయితే పడేయడానికి వెళ్తున్నాను నేను డస్ట్బిన్లో. సో రగ్గులు అయిపోయినాయి, బట్టలు అయిపోయింది, ఇప్పుడైతే నా పని అయిపోయింది. సో నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే మరీ చెప్తున్నాను, పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. సో ఇదే ఫ్రెండ్స్ మన వీడియో చూసేయండి, ఎలా ఉందో కూడా చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.